ఇప్పుడు వృశ్చికం 22 డిగ్రీలు అన్నప్పుడు మీకేం చెప్పాను? మొదట 4 రాసులు 120 కవర్ అయిపోతాయి. ఏంటి? మేషం, వృషభం, కర్కాటకం, మిథునం. వృషభం, సారీ, మిథునం, కర్కాటకం. మిథునం, కర్కాటకం. ఓకే. ఓకే, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 120 డిగ్రీ అయిపోయినాయి. ఈ 120 డిగ్రీలో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, फॉर ఓకే मेष, సార్. वृषभ, मिथुन, कर्काटक, ये 4 राशि 120 डिग्री कवर कर कंप्लीट कर लेता है. ठीक है, तो इसमें आपका जो 9 स्टार्स होते हैं, पहली 9 स्टार्स अश्विनी, भरणी, कृतिका, रोहिणी, मृगशिरा, आरुद्रा, पुनर्वसु, पुष्य में आश्लेषा, ये 9 स्टार्स कंप्लीट होते हैं. ठीक है, तो उनकी अब डिग्री आपको कैसे पता चलेगा? पहले अश्विनी कितना डिग्री कवर होगा? 4 पादा मतलब कितना डिग्री कंप्लीट होगा? अश्विनी 4 पादा 0 से लेके 13 डिग्री 20 मिनट्स 4 पादा कंप्लीट होता है. एक 9 राशि का डिग्रीला चार अराउंड एक राशि का 4 पादा मतलब 4 4 इंटू 4 इंटू 3 डिग्री 20 मिनट्स. 4 पादा मतलब 4 इंटू 3 डिग्री 20 मिनट्स. तो 4 इंटू 3 कितना हो गया? 4 इंटू 3 12 हो गया सर. 12 हो गया. ओके, Alright. और 4 इंटू 20 मिनट्स कितना हो गया? 80 80 मिनट्स. 80 मिनट्स मतलब 60 मिनट्स एक डिग्री बन जाता है. ఒక నిమిషం 20 సెకండ్లు సార్. ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఆ, 1 डिग्री 60 मिनट्स. 1 मिनट ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఉమ్, సో 4 ఇంటూ ఎన్ని పాద ఎన్ని ఒకటి ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. 4 3 12. 4 ఇంటూ 20 80 మినిట్స్. 80 మినిట్స్ మీన్స్ 60 మినిట్స్ 1 డిగ్రీ రిమైనింగ్ 20 మినిట్స్. సో 12 ప్లస్ 1 13 డిగ్రీ 20 మినిట్స్. 4 పాద కంప్లీట్ అయితే ఒక నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు అయిపోద్ది. 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలు. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కూడా క్లాస్ లో చెప్పాను నాకు అంతకుముందు. అశ్విని, భరణి, కృతిక అని అన్నప్పుడు అశ్విని 4 పాదాలు అంటే 0 నుంచి ఏరీస్. ఏరీస్ అంటే మేషంలో 13 డిగ్రీల 20 నిమిషాలు అయిపోద్ది. అర్థమైందా? అర్థమైంది సార్. స్క్రీన్ లో కనిపిస్తుందా లేదా మీకు? కనిపిస్తుంది సార్. ఇది అశ్విని ఒక నక్షత్రం 4 पादा मतलब 13 डिग्री 20 मिनट्स కంప్లీట్ అవుతా. ఏఆర్ मतलब ఏరీస్ మేషంలో. ఓకే, సార్. అప్పుడు స్టార్ లార్డ్ అశ్వినికి కేతు. స్క్రీన్ లో కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. నెక్స్ట్ భరణి అంటే మళ్ళీ 13 డిగ్రీల 20 నిమిషాలు ప్లస్ 13 డిగ్రీ 20 మినిట్స్ 26 డిగ్రీ 40 మినిట్స్. 40 మినిట్స్. ఓకే. ఏరీస్. ఏరీస్ అంటే ఇంకా మేషంలోనే ఉన్నాం మనం. అవును వీనస్ సార్. లార్డ్ ఎవరు? స్టార్ లార్డ్ వీనస్. ఇవేమవుతాయంటే శుక్ర సార్. అంటే కేతు, వీనస్, సన్, మూన్, మార్స్, రాహు, జూపిటర్, సాటర్న్, మెర్క్యూరీ. ఇక్కడ దాకా మీకు 9 ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అయిపోతాయి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇక్కడ దాకా ఆశ్లేష గ్రూప్ అయిపోతాయి. ఉమ్. అంటే ఈ 9 స్టార్స్ కర్కాటకం దాకా ఫినిష్ అయిపోతాయి. 120 డిగ్రీ అయిపోతాయి. ఓకే సార్. ఓకే. 120 డిగ్రీ అయిపోతాయి. 9 స్టార్స్ 4 రాసుల్లో సెట్ అయిపోతాయి. మళ్ళీ ఇవే స్టార్ లార్డ్స్ రిపీట్ అవుతారు. మళ్ళీ కేతు, వీనస్, సన్, మూన్, మార్స్, రాహు, జూపిటర్. ఓకే సార్. ఓకే. ఓకే, జూపిటర్, సాటర్న్, మెర్క్యూరీ. ఇది సెకండ్ గ్రూప్ ఆఫ్ స్టార్. సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మఖ, పుబ్బ. మఖ, పూర్వ ఫల్గుని పుబ్బ పూర్వ అంటారు. ఫాల్గుని, उत्तरा फल्गुनी शॉर्टली उत्तरा बोलते हैं. हस्ता, चैत्र, स्वाति, विशाखा, अनुराधा, ज्येष्ठा. सेकंड ग्रुप ऑफ स्टार्स. జ్యేష్ఠ వరకు. ఓకే, మఖ. మఖక మళ్ళీ కేతు స్టార్ట్ అవుతాడు. అప్పటికి ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసి అశ్విని,
మఖ, అక్కడ మూడో గ్రూప్ లో వచ్చేసి మూల. ఈ ముగ్గురికి కేతు. అవును. అర్థమైందా? స్టార్ లార్డ్. అర్థమైంది సార్. నెక్స్ట్ మళ్ళీ కిందకి రండి. మూల. మూల సెకండ్ థర్డ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ వచ్చి మూల, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. అంతే. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాడు మూల నుంచి 0 స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి? సజిటేరియస్. సజిటేరియస్ అంటే ధనస్సు. అవును. అక్కడ ధనస్సు ఏమవుతుంది నుంచి అంటే మీనం, సింహం మీనం నుంచి వరకు. కర్కాటకం తర్వాత సింహం, వృశ్చిక్, విర్గో అంటే కన్య, విర్గో విఐ కన్య అంటే అండి, విర్గో, కన్య. విర్గో విర్గో అంటే కన్య, ఎల్ఐ అంటే లిబ్రా, తుల. తుల, స్కార్పియన్ అంటే వృశ్చికం. అంటే వృశ్చికం. సింహం, విర్గో అంటే కన్య, సింహం సారీ లిబ్రా అంటే తుల, స్కార్పియన్ అంటే వృశ్చికం. ఈ 4 రాసుల్లో 120 అయిపోద్ది. 9 నక్షత్రాలు సెట్ అవుతాయి. సేమ్ గ్రూప్, సేమ్ లార్డ్స్ రిపీట్ అవుతారు. కేతు కాడి నుంచి కేతు, శుక్ర, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధ. వీటినే వింశోత్తర దశల్లోకి వచ్చేసరికి ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాం మనం. అవును సార్, అవును. जब भी हम विंशोत्तर दश के बारे में महादశ, దశ అంటే దశ, అంతర్దశలు, అంతరలు, సూక్ష్మ సబ్ పీరియడ్స్కి వెళ్ళినప్పుడు, సబ్ పీరియడ్స్ అనేటప్పుడు ఇదే సీక్వెన్స్ లో కేతు, శుక్ర, సన్, సన్ అంటే సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. వాటికి లైఫ్ వచ్చేసప్పుడు కేతుకి వచ్చేసి తెలుసా? కేతుకి ఎన్ని ఇయర్స్? 7 సార్. కేతుకి 7 years సార్. 7 years 7 సార్. years. వీనస్ 20 years. సన్ 6 years సార్. ఓకే 6 years సార్. 6. చంద్రుడికి 10 years. మళ్ళీ 10, కుజుడికి 7 years. రాహు 18, జూపిటర్ 16, సాటర్న్ ఎంత? 19 సార్. 19, మెర్క్యూరీ 17, బుధ. అంతే సార్. వింశోత్తరి అంటే ఏమవుతుందంటే, వింశోత్తరి దశ అంటే వింశ అంటే 100, ఉత్తర అంటే 20 సంవత్సరాలు వింశోత్తర దశ అంటారు. సరేనా? అదే అష్టోత్తర అంటే, ఉత్తర అంటే 100, అష్ట అంటే 8, 108 సంవత్సరాలని అష్టోత్తర అంటారు. వింశోత్తరి దశ అంటే వింశ అంటే 20 సంవత్సరాలు, ఉత్తర అంటే 100, 120 సంవత్సరాలు. అష్టోత్తర అంటే అష్ట అంటే 8, ఉత్తర అంటే 100. तो विंशोत्तर दशा మనం చదివేటప్పుడు जब भी हम विंशोत्तर दशा के बारे में पढ़ेंगे तभी यही लाइफ, एक एक ग्रह का लाइफ, जैसे मैंने बताया था केतु का 7 years, शुक्र का वीनस 20 years, सन का कितना 6 years, चंद्र का 10 years, ओके, मार्स कुजा 7 years, राहु 18 years, जुपिटर 16, सैटर्न 19, 17. तो ये अगर थोड़ा भी गलत होगा तो आप पढ़ लेना, देख लेना, ठीक है? तो ये विंशोत्तर दशा के बारे में आते हैं. ये ही नक्षत्र फर्स्ट ग्रुप स्टार्स के बाद सेकंड ग्रुप ऑफ स्टार्स मखा से शुरू होके मखा, पुब्बा, पूर्व फल्गुनी के पुब्बा बोले, उत्तरा फल्गुनी, हस्ता, चैत्र, स्वाति, विशाखा, अनुराधा, ज्येष्ठा. सेम फिर इधर ही शुरू होता है वही केतु, शुक्र. फिर नेक्स्ट मूला से थर्ड ग्रुप शुरू होता है. थर्ड ग्रुप मतलब कहाँ से, कौन सा राशि शुरू होता है थर्ड ग्रुप में? थर्ड ग्रुप में फर्स्ट राशि, थर्ड ग्रुप में मका से स्टार्ट, मूला से स्टार्ट होता है सर. तो फर्स्ट कौन सा राशि होता है थर्ड ग्रुप ऑफ स्टार्स में? थर्ड ग्रुप ऑफ स्टार्स में फर्स्ट धनस्सु, मकरमु, कुंभम, मीनम. ओके, धनस्सु से स्टार्ट होता है. धनस्सु 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 मतलब सजिटेरियस. SG मतलब సజిటేరియస్. ఓకే, అక్కడ మళ్ళీ 00 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ 4 పాదాలు 13 degree 20 minutes, మూలా నక్షత్రం 4 పాదాలు. ఇవే సేమ్ డిగ్రీ. ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ కి మీరు గుర్తుపెట్టుకున్నారంటే, అశ్విని 0 degree నుంచి 13 degree 20 minutes. ఓకే, భరణి
ఓకే 30 సార్. డిగ్రీ 20 మినిట్స్ అండ్ 26 డిగ్రీ 40 మినిట్స్. నెక్స్ట్ 20 డిగ్రీ మేషం 40 మినిట్స్ నుంచి ఇక్కడ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ దీన్ని ఏంటంటే మొత్తం కలిపి తీసుకున్నాడు. ఇక్కడ మీకు ఏమవుద్దంటే కృత్తిక లాస్ట్ పాదం, సారీ మొదటి పాదంతో 30 డిగ్రీ ఎండ్ అయిపోవాలి ఇక్కడ మేషంలో. ఉమ్. ఇక్కడ ఆ చార్ట్ నేను తర్వాత ఎక్కడ ఉమ్. ఎతికిస్తాను. 26 డిగ్రీ 40 మినిట్స్ తర్వాత కృత్తిక ఏక్ పాద है ना कृतिका का ఒక పాదం అవును సార్. సార్. ఒక वन పాదం पादा एक ही సార్. वन पादा। पादा वन पादा मतलब 3 डिग्री 20 मिनट्स. अभी 26 प्लस यस सर। 26 40 मिनट्स प्लस 3 डिग्री 20 मिनट्स कितना 30 यस सर। 30 डिग्री सर. हाँ टोटल 30 सर। डिग्री सर. हाँ 3 डिग्री 20 मिनट्स. 3 मतलब 26 प्लस 3 29 प्लस 40 मिनट्स प्लस 20 मिनट 60 मिनट 60 मिनट मतलब वो 1 डिग्री 1 डिग्री हो जाता है. टोटल 30 डिग्री सर. टोटल 30 डिग्री कंप्लीट हो जाता है. तो ये क्या 4 पादा मिला के इसने बता रहा था. हम्म। तो आपने मेषा में क्लोज करना है. आपको चार्ट बनाओ, ये याद रखो. मेषा खत्म होते कृतिका मेषा मतलब अश्विनी भरणी 441 30 डिग्री कंप्लीट हो जाता है. ये पूरा 4 पादा मिला के बता रहा हूं ये. ठीक है, यस सर। समझ रहे कि नहीं? इसलिए मैं आपको क्वेश्चन पूछा था. समझ रहे मैं विशाखा में, समझ रहे सर। विशाखा मैंने आपको विशाखा नहीं बोला, मैं वृश्चिका बोला था. वृश्चिका कहाँ से होता है? वृश्चिकम 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 विशाखा अनुराधा विशाखा से ज्येष्ठा उन्नति. विशाखा से स्टार्ट होते हैं सर। हाँ. सो वृश्चिकम इधर स्कॉर्पियन. ओके, तो स्कॉर्पियन में 22 डिग्री बोला मैंने. कितना बोला था? 22 22 सर. डिग्री। तो वृश्चिका में कौन सा पाद किस किस का होता है? वृश्चिका में विशाखा विशाखा। अनुराधा ज्येष्ठा. विशाखा का एक पाद होता है उसके अंदर. हाँ सर। यस सर। अनुराधा ज्येष्ठा का सर. ज्येष्ठा. अनुराधा का 4 पाद, ज्येष्ठा का 4 पाद. अनुराधा का 4 है, ज्येष्ठा का 4 है। हाँ 4 प्लस 4 प्लस 1 प्लस 1 प्लस 4 प्लस 4. इधर आप देख लेना ये कौन सा है. विशाखा का एक पाद जो बचता है ना, वो एक पादा मतलब कितना डिग्री लेता है वो? 3 डिग्री 20 मिनट्स। हाँ. नेक्स्ट अनुराधा का 4 4 मिलाने से कितना होता है? 13 डिग्री 20 प्लस 3 डिग्री 20 मिनट्स. कितना हो गया? 16 डिग्री 40 मिनट्स. 60 डिग्री 40 मिनट्स। तो मैंने 22 बोला. हाँ सन को मैंने वृश्चिका में बोला था. आप सीधा वृश्चिका में जाना है. ठीक है, वृश्चिका स्कॉर्पियन. ओके, उसमें वृश्चिका में सर। डिग्री किस में पड़ रहा? 22 डिग्री. तो वृश्चिका में विशाखा अनुराधा ज्येष्ठा से खत्म हो जाता है वृश्चिकम. तो विशाखा का एक पादा तो 3 डिग्री 20 मिनट्स प्लस अनुराधा का 4 पाद 13 डिग्री 20 मिनट्स. सो 3 डिग्री 20 मिनट्स प्लस 13 डिग्री 20 16 डिग्री 40 मिनट्स. तो हमारा डिग्री पड़ जाता है ज्येष्ठा में. यस सर। 16 डिग्री 40 से लेकर 30 डिग्री. 16 डिग्री 40 प्लस 4 पाद मतलब 13 डिग्री 20 16 40 प्लस 13 कितना? 29 40 मिनट्स प्लस 20 मिनट्स 60 मिनट्स 1 डिग्री 30 हो जाता है. तो हमारा 22 डिग्री ज्येष्ठा में पड़ जाता है. జ్యేష్ఠలో పడుతుంది సరేనా. జ్యేష్ఠానికి అధిపతి అప్పుడు ఎవరు అవుతారు? లాస్ట్ ఎవరు? బుధుడు. అంతే కదా, లాస్ట్ నక్షత్రం. కేతు కాండి స్టార్ట్ అయితే అది మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ కేతు స్టార్ట్. అవును సార్. అవును సరే నా కన్ఫర్మేషన్. आई विल आस्क वन सिंपल क्वेश्चन देन आई विल उसके बाद मैं आगे बढ़ूंगा. मैं कंफर्म कर ये आप लोग पढ़ लेना. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర మీరు ఈ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. జ్యోతిషం రియల్ గా మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే అప్పుడే మనము చూస్తాం. నాలెడ్జ్ లేకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం సార్. తర్వాత ప్రాక్టీస్ చేస్తాం. नॉलेज के बगैर अगर कुछ बोलता है तो गलत होता है. हमारा मेरा क्लासेस चलाने का सिद्धांत ये है कि समाज में ज्योतिष को लेके मदर फादर मैरिजेस इनमें जो डर पैदा कर रहे हैं और गलत धारणा से गलत बता रहे हैं, उससे बहुत अच्छा मैचेस निकल जाते हैं. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెతల ప్రకారం
ఈ రోజు సమాజంలో అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో నేను ఫీల్ అయ్యి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది నేను ఎంతో దూరం తీసుకెళ్తాను. मैं प्रॉमिस करता हूँ मैंने ज्योतिष शास्त्र में उस चढ़ाई तक चढ़ने कोशिश करूंगा जो महान आदमी కృష్ణమూర్తి ने जो पढ़ाया था दुनिया को सिखा के गया था. కృష్ణమూర్తి అనే ఆయన ప్రపంచానికి చెప్పెళ్ళిన జ్యోతిషం దాకా మనం వెళ్ళి వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఇందులో కవర్ చేద్దాం. ఓకే, ఇది మీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది, మీరు ఎంత అర్థం చేసుకుంటారు అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ठीक है, अभी మీన రాశిలో కుజుడు 4 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు. మీన రాశిలో కుజుడు 4 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు. నేను చెప్పచ్చా సార్? ఉత్తరాభద్ర 1వ పాదం సార్. కరెక్ట్. కుజుడు మీన రాశిలో ఫస్ట్ మీరు నేరుగా మీన రాశి అనగానే మీకు నక్షత్రాలు వచ్చేయాలి. లాస్ట్ 3 నక్షత్రాలు 3వ గ్రూప్ లో. అవును సార్. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఎట్లా రావాలంటే మీన రాశి అనగానే అది ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో మొదటి 4 స్టార్స్, నెక్స్ట్ 4 స్టార్స్. మొదట ఏంటి? మేషము, వృషభము, మిథునము, కర్కాటకం ఫస్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ గ్రూప్ సింహము, కన్య, తుల, వృశ్చికం. మూడోది ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఓకే, దీంట్లో ఈ గ్రూప్ ఆఫ్ 4 స్టార్స్ లో లాస్ట్ స్టార్ కాబట్టి లాస్ట్ నక్షత్రాలు 3వ గ్రూప్ లో ఏంటివి అవి? పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఓకే అమ్మా, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. పూర్వభద్రలో మనకి పూర్వభద్ర అంటే ఏ పాదం ఉంది అక్కడ? కొన్సా పాద ఉదర్ पूर्वभद्र का एक पादम ఉంది సార్. एक ही पाद में ఉంటుంది సార్. एक ही पाद छुड़ा हुआ उसके अंदर. ओके, पूर्वभद्र का एक ही पाद मतलब 3 डिग्री 20 मिनट्स है. yes sir. అవును సార్, అవును. నేను చెప్పింది 4 డిగ్రీ 20 minutes. అప్పుడు 3 డిగ్రీ 20 మినిట్స్ కన్నా నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఉత్తరాభద్ర. అప్పుడు 3 డిగ్రీ 20 మినిట్స్ నుంచి 16 డిగ్రీ 40 మినిట్స్ దాకా నీకు ఉత్తరాభద్ర ఉంటుంది. అవును సార్. 16 డిగ్రీ 40 మినిట్స్ నుంచి 30 డిగ్రీ అంటే 13 డిగ్రీ 20 మినిట్స్ యాడ్ చేస్తే 29 డిగ్రీ ప్లస్ 40 మినిట్స్ 20 మినిట్స్ 60 मिनट्स 1 डिग्री 30 डिग्री. ओके, 30 डिग्री सर. 4 डिग्री 20 मिनट्स मतलब हमारा उत्तराभाद्रा के ऊपर आता है. उत्तराभाद्रा का कौन है? स्टार लॉर्ड कौन है? उत्तराभद्र शनि. सो इस ढंग से मैं उम्मीद करता हूँ आपसे अच्छा सीखिए, मेहनत कीजिए. मैं दुनिया में जो चाहता हूँ ఈ సమాజంలో నేను ఏదైతే చూస్తున్నానో మీ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ సమక్షమున మంచి జరగాలి. బాగా స్టడీ చేయండి. మనము ఇంతతో ఇది ఆపేస్తాను. नेक्स्ट मैं जा रहा हूँ टॉपिक के ऊपर. क्या है कि सबसे पहले मैं पढ़ाने जा रहा हूँ आपको మౌఢమి. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒకవేళ లింక్ 40 మినిట్స్ ఉంటుంది క్లాసు, డిస్కనెక్ట్ అయితే మళ్ళీ అగైన్ కనెక్ట్ అవ్వండి. ఈరోజు మనం లగ్నం అంటే ఏంటి, వాట్ ఈజ్ అసెండెంట్, వాట్ ఈజ్ లగ్న అండ్ వాట్ ఈజ్ సంధి లగ్న అండ్ హౌ టు ఫైండ్ ద లగ్న. అసెండెంట్ అంటే లగ్న, ఇంగ్లీష్ లో అసెండెంట్ అంటారు. ఓకే, और we will discuss today మౌఢమి, కంబషన్, అస్తంగత్వం ఇవన్నీ ఒకటే పేరు. అస్తంగత్వం అన్ని ఒకటే పేర్లు. అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్లీ వీ విల్ గో టు స్టడీ అసెండెంట్ లగ్న, వాట్ ఈస్ లగ్న అండ్ హౌ టు ఫైండ్ అవుట్ లగ్న అండ్ వాట్ ఈస్ సంధి లగ్న. దెన్ ఐ విల్ ఫినిష్. ఇఫ్ క్లాస్ విల్ బి డిస్కనెక్టెడ్, ఎందుకంటే 40 నిమిషాల క్లాస్ ఇది ఫ్రీ లింక్ కాబట్టి డిస్కనెక్ట్ అవుతుంది. అగైన్ యూ విల్ ట్రై టు కనెక్ట్ సేమ్ లింక్ అప్ టు మై లాస్ట్ బ్రీత్ ఆఫ్ లైఫ్. నా ఆఖరి శ్వాస వరకు ఇదే లింక్ ఉంటుంది. ఓకే, నా ప్రోగ్రామింగ్ క్లాసులకైనా ఈ జ్యోతిష్యానికైనా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మౌఢమి అంటే ట్రై టు అండర్స్టాండ్ దట్ మౌఢమి క్యా హోతా హై. మౌఢ్యమి, యాక్చువల్ దిస్ ఇస్ ద వర్డ్ మౌఢ్యమి అండ్ జనరల్లీ కాల్డ్ మోటమి. ఓకే, ఎప్పుడైతే ఒక ప్లానెట్ సూర్యుడికి దగ్గరగా వెళ్తుందో కొంత రేంజ్ ఉంటుంది. ప్రతి గ్రహానికి ఒక రేంజ్ ఉంటుంది. శుక్రుడికి ఒక ఇన్ని డిగ్రీలని, ఓకే, శుక్రుడికి 10 డిగ్రీలు. ఓకే, అట్లా ప్రతి ఒక్క గ్రహానికి ఒక రేంజ్ ఉంటుంది.
అప్పుడు ఆ రేంజ్ సూర్యుడికి ఆ గ్రహానికి రేంజ్ ఇంత ఉంటే ఇన్ని డిగ్రీలు అంటే అప్పుడు ఆ గ్రహము మౌఢ్యంలో ఉంది అంటారు. దాన్నే అస్తంగత్వము, ఇంగ్లీష్ లో అయితే కంబస్ట్ అంటారు. ओके सर। जब भी कोई प्लैनेट सूरज का नजदीक जाता है, इन दोनों के बीच में जो डिग्री इतना डिफाइन किया हुआ, जैसे कि शुक्र के लिए 10 डिग्री, ठीक है। अगर सूरज और शुक्र मतलब वीनस ग्रह का बीच का दूरी अगर 10 डिग्री के अंदर है, तो उस समय ये बोलते हैं शुक्र मौఢ్యమి में है, मतलब आशीष कंबस्ट में है, थोड़ा क्लास अदरवाइज में हूँ, थोड़ा ये अस्तंगत्व, बातें कॉल वो करें। ग्रह अस्तंगत्व हुआ है बोलते हैं। तो उसके अस्तंगत्व होने का मतलब మౌఢ్యమి में कोई अगर ప్లానెట్ हो जाता है, अगर మౌఢ్యమి అంటే అలా అయితే ఏమవుతుంది ప్లానెట్స్ కి, ఏం చెప్తారంటే సూర్యుడికి దగ్గరగా వెళ్ళినందువల్ల ఆ గ్రహము, ఆ గ్రహం మీద సూర్యుడి యొక్క కిరణాల ఇంటెన్సిటీ, తాపము, టెంపరేచర్ ఎక్కువ వల్ల ఆ సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల, సూర్యుడి తన గ్రావిటేషన్ ఫోర్స్ ఆకర్షణ శక్తి వల్ల ఆ గ్రహం యొక్క మంచితనమైన ఏదైనా కానీ తగ్గిపోద్ది, ఆ పవర్ ఉండదు ఆ గ్రహానికి, ఓ గ్రహ अपना अपना जो पावर्स लॉस हो जाते हैं। सो वेन एवर ए प्लैनेट closest to the sun, that moment it has somewhat degree. Example, Venus has 10 degree. If the distance between sun and Venus within 10 degree, so Venus said to be combust. That is called మౌఢ్యమి, మోఠమి, combust, astangat. So that moment what happened, Venus, not only Venus, every planet, whenever it is very clear close to the sun within some degree, every planet has some degree defined. Okay, I will explain for what Mercury how many degrees, Jupiter కి ఎన్ని డిగ్రీలు ఉంటుంది, మెర్క్యూరీ బుద్ధకి ఎన్ని డిగ్రీ అన్ని I will explain ఒక్కొక్క. ఓకే, సో దీన్ని అస్తంగత్వం అన్న, కంబస్ట్ అన్న, మౌఢ్యమి అన్న అది. ఇప్పుడు ఈ ప్లానెట్స్ సూర్యుడికి దగ్గరగా ఉంటే జరిగేది ఏంటంటే వాటి పవర్స్ తగ్గుతాయి అనేది మనము జ్యోతిష్ శాస్త్రంలో ఉంటది. సరే, అయితే ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఎన్ని డిగ్రీలు ఉంటది? ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిగ్రీల గురించి. సో నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయిన తర్వాత మనము దేని గురించి చదువుదాం అనుకున్నాం? లగ్నం సార్. లగ్నం. లగ్నం అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ లగ్న? ఓకే, లగ్నం అంటే సూర్యుడు ఆ భూమి కలిసే ప్లేస్ లో మనం ఆ టైంలో ఏ ఏ రాసులు ఉంటే దాన్ని ఆ రాశిని లగ్నం కింద సార్ తీసుకోవాలంటే. కాదు సార్, చంద్రుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని మనం లగ్నం కింద కన్సిడర్ చేయాలి సార్. అమ్మ, చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని మనము జన్మరాశి అంటామమ్మా. అవును సార్, జన్మరాశి అంటాము. అంటే మనం చార్ట్ చూసేసి మన ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత చార్ట్ చూసేసే మన రాశి చెప్పేసే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మరాశి. కానీ లగ్నం ఏంటి? అవును సార్. లగ్నం వచ్చేసి డిఫరెంట్, చెప్తానా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అంటే దీనికి వెళ్ళిన తర్వాత ముందర అస్తంగత్వం ఆ టైమింగ్స్ చెప్తారా? అస్తంగత్వానికి ఏంటంటే మనము ఆ డిగ్రీస్ తీసుకుందాము, ఏ ఏ గ్రహానికి ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనేది. అది అయిన తర్వాత మనము ఇక్కడ ఇవ్వకపోతే నా దగ్గర ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇచ్చినట్లేదు, వీళ్ళు ఇది చేయలేదు. ఓకే, సరే నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. మెర్క్యూరీ అమ్మ విత్ ఇన్ 14 డిగ్రీస్. మెర్క్యూరీ అంటే బుధ. ఒక్క నిమిషం సార్ రాసుకుంటాను.
మెర్క్యూరీ అంటే బుధ 14 డిగ్రీస్, విత్ ఇన్ 14 డిగ్రీస్ లో, 14 డిగ్రీస్ లోపల ఉండాలి. ఓకే, 14 बुधुడు 14 डिग्री 14 डिग्री के नेक्स्ट 1 मिनट वो काउंट नहीं होता, 14 डिग्री तक. ओके, विद इन 14 डिग्री అంటే 14 डिग्री भी वो सॉफ्टवेयर में बताता है 14 डिग्री है तो ओके सर సార్ वीनस शुक्र का विद इन 10 डिग्रीज. మార్స్ మార్స్ అంటే ఏ ओके सर గ్రహము? మార్స్ కుజుడు సార్. కుజుడు కుజుడు, కుజుడు సార్ మార్స్ కుజుడు అంటారు, అంగారకుడు అంటారు. మార్స్ విత్ ఇన్ 17 డిగ్రీస్, 17 సార్ 17 డిగ్రీస్. ఓకే జూపిటర్ విత్ ఇన్ 11 డిగ్రీస్. జూపిటర్ అంటే గురుగ్రహం. అవును సాటర్న్ సార్ ఓకే సాటర్న్ అంటే శని గ్రహం విత్ ఇన్ 15 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే సార్ ఇంకా సన్ కి ఎంత, ఈ ప్లానెట్ సన్ కి ఇచ్చాడా? సన్ కి సన్ కి సన్ కూడా ఉంటది. సన్ కి ఎంత? చంద్రుడు అస్తంగత్వం అంటూ అవడం అంటూ ఉండదా సార్? ఎందుకుండా అందరికి ఉంటారుగా, కానీ ఇక్కడ ఉంటది, చంద్రుడు కూడా ఉంటుంది. ఫైండ్ అవుట్ చేద్దామా? ఇంతవరకు ఒక ఐడియా తీసుకున్నాం మనం. సరే రాహుకేతువులు సార్? రాహుకేతువులకి అంటే వాళ్ళు ఛాయాగ్రహాలు కదా. అవును సార్ అది ఛాయాగ్రహాలు అంటే గ్రహాలు లేవు, గ్రహాలు కాదు కాబట్టి ఇవ్వలేదేమో, అది తర్వాత స్టడీ చేద్దాం. బట్ మనం ఏమొచ్చింది, అస్తంగత్వం అంటే తెలిసింది మీకు ఒక ఐడియా, మౌఢ్యమే అంటే ఏంది అని. ఓకే, ఇప్పుడు మ్యారేజెస్ ఎందుకు ఆపుతారు మౌఢ్యంలో, ఐడియా వచ్చిందా? ఎస్ సార్, వాటి ప్రభావాలు అది తక్కువ ఉంటాయి, మంచి ఫలితాలు తక్కువ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ వీనస్ వచ్చేసి, వీనస్ అంటే వివాహక కారకుడు, శుక్రగ్రహము. ఓకే, వివాహాలకి మెయిన్ వివాహక కారకుడు శుక్రుడు కాబట్టి, వీనస్ కాబట్టి, అందుకని మౌఢ్యంలో వివాహాలు. వీనస్ నియర్ టు సన్ వెళ్తాడు. ఓకే, ఓకే సార్ అప్పుడు ఇప్పుడు ఇది మౌఢ్యమేనా? అయిపోయింది సార్. ఇప్పుడు మౌఢ్యం నడుస్తుందా? శుక్రమౌఢ్యం శుక్రమౌఢ్యం అయిపోయింది సార్. అయిపోయిన ఇప్పుడు సూర్యుడు, ఇది జూలై కదా, ఏ రాశిలో ఉంటాడు ఇప్పుడు సూర్యుడు? అవును ఇన్ ఉచ్చి రాశి ఇన్ దిస్ జూలై, మేషంలో మార్చ్ టు ఏప్రిల్. ఓకే, ఓకే సార్ వృషభంలో ఏప్రిల్ టు మే, మే టు జూన్ జెమిని మిథునం, క్యాన్సర్ కర్కాటకం జూన్ టు జూలై. అంటే ఇప్పుడు కర్కాటకంలో ఉన్నాడు, అంతే కదా అర్థం? అవును సార్ సో ఓకే సార్. ఇట్లా మీరు ఒక ఐడియాకి వచ్చేయాలి. శుక్రుడు మౌఢ్యంలో ఉన్నాడా, గురుడు మౌఢ్యంలో ఉన్నాడా, టైం టు టైం అట్లా ఒక్కొక్క గ్రహానిలో మౌఢ్యంకి ఉంటది. నేను కొన్ని చెప్పాను, ఐదు గ్రహాలకి ఇచ్చాను, మిగతావి చూసి చెప్తాను. నేను ఇక్కడ ఇవ్వలేదు కదా చాట్ లో. నెక్స్ట్ స్మాల్ డౌట్ సార్, అడగచ్చా? అడుగు అడుగు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఆ, ఆ, గ్రహాలు అస్తంగతమై ఉంటాయి కదా సార్, ఆ, అవి జాతకంలో మనం లాస్ట్ వరకు దాన్ని అస్తంగత్వం కిందే కన్సిడర్ చెయ్యాలా? మీరు మీ చార్ట్ లో పుట్టినప్పుడు ఒక గ్రహము రెట్రోగ్రేడ్ అయిందా, లేకపోతే రెట్రోగ్రేడ్ వక్రీకరించిందా, ఒక గ్రహం అస్తంగత్వం చెందిందా? ఇప్పుడు మనం రెట్రోగ్రేడ్ కి వేరేగా క్లాస్ పెడదాము. అంటే అన్ని చాప్టర్ క్లోజ్ ఒకటి చేసుకుంటూ వెళ్దాం. వి విల్ స్టడీ ఆల్ వన్ బై వన్, వన్ బై వన్. వి విల్ గెట్ అంతే ఆల్ సార్, నాలెడ్జ్. అంటే ఇప్పుడు అస్తంగత్వం అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి అడుగుతున్నాను అంతే నేను. అదే అస్తంగత్వం అంటే, చార్ట్ లో అస్తంగత్వం అయిందంటే అప్పుడు ఆ చార్ట్ కన్సిడర్ చేసేటప్పుడు ఆ చార్ట్ లో గ్రహాల బలాలు ఎంత, ఏ గ్రహం అస్తంగత్వం చెందింది, ఆ గ్రహానికి మళ్ళీ ఎంత వాల్యూ ఉంది, ఎంత పవర్ ఉంది అనేది మనం వేస్తాం. అంటే ఎట్లా తీసుకుంటాం, ఆ అస్తంగత్వం చెందిందా, వక్రీకరించిందా, పోతే గ్రహము బాలావస్థలో ఉందా, అంటే 0 to 5 degrees లో ఉందా, లేదు 25 to 30 degree మధ్యలో ఉంటే మృతావస్థలో ఉంది. ఓకే, ఆ గ్రహము ఏ పొజిషన్ లో ఉంది, శత్రుక్షేత్రంలో ఉంది, పాపగ్రహమా, ఇవన్నీ మైనస్ పాయింట్లు పడతా ఉన్నాయనుకోండి, ఆ గ్రహాన్ని ఆస్పెక్ట్ ఏంటి, ఏ గ్రహం చూస్తుంది, ఆ గ్రహం పాపగ్రహం అయితే ఒక శుభగ్రహం చూసింది, ఓకే, కొంత మైనస్ కాస్త ప్లస్, ఇట్లా ఇట్లా వేలి వేసేసి గ్రహాన్ని మనము అసెస్ చేస్తాం ఎంత పవర్స్ ఉంటాయి అనేది.
సో ఓకే ఈ సార్. అస్తంగతము, వక్రీకరించి ఉండటము, పాపగ్రహము, పోతే శత్రుక్షేత్రంలో ఉండటము, నీచ స్థానంలో ఉండటం, ఇవన్నీ మైనస్ అవుతాయి. ఓకే సార్. గ్రహాన్ని మనం ఆ పొజిషన్స్ ఉంటాయి కదా, పొజిషన్స్ అంటే మారక స్థానాలు, బాధక స్థానాలు, వీటిలో ఉంటుందా దుస్థానాలు 3, 6, 8, 12 అంటారు. కొంతమంది 6, 8, 12 అంటారు, కొంతమంది 3 తీసుకోరు. ఓకే, అవును సార్. ఓకే. ఇట్లా మనం అసెస్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఇది క్లోజ్ చేద్దాం. మనం ఇంకా 5 చెప్పాను కదా, ఇంకా 3 రాహు కేతువులు ప్లస్ మిగతా చూద్దాము. సూర్యుడికి కూడా చంద్రుడు. డిగ్రీ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు చూస్తాను నేను. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. లేకపోతే మీకు ఇది సూర్యుడు వల్లే మిగతా గ్రహాలు అస్తంగత్వం అవుతాయి కదా సార్? సూర్యుడు కూడా అస్తంగత్వం అవుతాడా? సూర్యుడు కాదు, సూర్యుడిని తీసేసి మిగతా ఎన్ని వచ్చాయి? 5, 6. సూర్యుడిని తీస్తే 6 అయిపోయింది. చంద్రుడు అంతే ఒకటి కదా రావాలి సార్? సార్. 3, 3 రావాలి. అంతే. ఇప్పుడు అంతే మీకు సార్. ఇది మీకు చంద్రుడు ఇది హోంవర్క్. రాహుకేతువులు రావాలి సార్. మీకు హోంవర్క్ ఇది. సార్ ఓకే సార్. హోంవర్క్ ఏంటి? మిగతా గ్రహాలు రాహుకేతువులు, ఇంకో గ్రహం వస్తుంది కదా, సూర్యుడిని తీసేసి చంద్రుడు సార్. చంద్రుడు, వీటికి అస్తంగత్వం ఉందా, లేకపోతే ఉంటే ఎన్ని డిగ్రీల్లో ఉంటది? ఇట్ ఈస్ హోంవర్క్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్. ఓకే, ఆ, నెక్స్ట్ ఏంటి మనం చేద్దాము. ఇంకొక 5 మినిట్స్ లో ఇది డిస్కనెక్ట్ అవుద్ది, అగైన్ కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. వాట్ ఈజ్ అసెండెంట్? లగ్నం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు, రాశిలో చంద్రుడు ఉంటే అది లగ్నంలో. చంద్రుడు రాశి ఏ రాశిలో ఉంటే అది జన్మరాశి. అవును సార్. అవును. బట్ లగ్నం అంటే ఏమవుతారంటే, ఇక్కడ మళ్ళీ ఇదే చెప్తాను. ఇవి రాసులు. ఓకే, మీకు మొదట్లో నేను స్టార్టింగ్ క్లాస్ లో చెప్పినప్పుడు ఈ రాసులు అనేవి ఫిజికల్ గా రాశి అనేది లేదు, కానీ ఈ నక్షత్రం స్టార్ కన్స్టలేషన్ ఉంది మన సోలార్ సిస్టమ్ లో. ఓకే, అంటే సోలార్ సిస్టమ్ లో లేదు, మన సోలార్ సిస్టమ్ కన్నా ఎన్నో లైట్ ఇయర్స్. వీటిని సెలిస్టియల్ బాడీస్ అంటారు. అంటే మన మన సోలార్ సిస్టమ్ అంటే అనంత విశ్వంలో ప్రతి నక్షత్రము ఒక సూర్యుడు. अनंत विश्व में रात को दिखने वाला हर स्टार एक सूरज, एक सन है। उस सन का अपना फैमिली होगा, अपना प्लैनेट्स होंगे, उस प्लैनेट्स का अपना सब प्लैनेट्स होंगे। जैसे हमारे अर्थ का चंद्रमा चंद्रमा है, चांद है। तो इस अनंत कोटि में ఈ అనంత కోటి బ్రహ్మాండంలో ఎన్నో బిలియన్స్ ఆఫ్ స్టార్స్, గెలాక్సీస్ అంటారు. గెలాక్సీస్ అంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్. అలాంటి ఎన్నో గెలాక్సీస్ ఉంటాయి. వాటిలో మన గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ. ఆ గెలాక్సీలో మన భూమి ఒక చిన్న ఇసుక రేణువ, ఒక స్మాల్ रेत का कण है। ठीक है, समझ रहे कि? समझ रहे सर. तो मैंने आपको बताया था कि ये जो 30 डिग्री एरिया बनता है ना, ये राशि का नाम रखा हुआ, तो फिजिकली राशि नहीं है, वो एक जगह है, वो प्लेस है. ఈ బెల్ట్, జోడియాక్ బెల్ట్, సూర్యుడు తిరిగే ఈ జోడియాక్ బెల్ట్ ని 7 to 8 డిగ్రీ ఎక్స్టెండ్ అయి ఉంటుంది అని చెప్పాను. ఈ జోడియాక్ బెల్ట్ లో ఈ 360 డిగ్రీని 30 డిగ్రీలు విడగొట్టినప్పుడు ఈ ఏరియాకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే, ఆ నియరెస్ట్ స్టార్ కన్స్టలేషన్, నక్షత్ర సముదాయం. నియరెస్ట్ అంటే దగ్గరలో ఉండదు, లైట్ ఇయర్స్ కొలుస్తారు. ఒక యూనివర్స్ లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్, ఒక గ్రహము, లేకపోతే సూర్యుడు, లేకపోతే భూమి, చంద్రుడు, ఇట్లా వాటి మధ్యన డిస్టెన్స్ ని లైట్ ఇయర్స్ తో కొలుస్తారు. సరేనా? లైట్ ఇయర్స్ అంటే నేను ఒక రోజు కూర్చోబెట్టి చెప్తాను క్లాస్. లైట్ ఇయర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది. లైట్ ఒక సంవత్సరంలో ప్రయాణం చేసే డిస్టెన్స్ లైట్ ఇయర్స్ అంటారు. లైట్ ట్రావెల్స్ ఇన్ 1 year. లైట్ ట్రావెల్ అవుద్ది 3 kilometers per second. అంటే 3 lakh kilometers per second लाइट ट्रैवल करता है. 1 सेकंड में लाइट 3 लाख किलोमीटर जाता है. तो पूरा साल में कितने सेकंड है? एक साल पड़ता है 365 days इंटू डे इंटू 24 hours. 1 hour is equal to 60 minutes. So 365 into 24 into 60, 1 minute is equal to 60 seconds into 60. ఎంత వస్తుందో అది వచ్చి అన్ని కిలోమీటర్స్ ఆ సంవత్సరం అంతా లైట్ ప్రయాణం చేసేది.
దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. సో లైట్ ఇయర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ 1 year ఈస్ కాల్డ్ లైట్ ఇయర్. అర్థమైందా? సో अनंत विश्व ग्रहाल की ग्रह के बीच में लाइट ईयर्स डिस्टेंस को लाइट ईयर्स में नापते हैं. ठीक है. तो ये जो स्टार कंस्टलेशन जो दूर में इस डिग्री इस एरिया के दूर में जो स्टार कंस्टलेशन है నక్షత్ర సముదాయము ఆ నక్షత్ర సముదాయాన్నే ఈ ఏరియాకి పెట్టారు. అది ఏరీస్. ఏరీస్ ఇలా కనిపిస్తుంది ఆ నక్షత్రం. మీరు అంటారు మన పెద్దలు ఈ నక్షత్ర సముదాయాలను మనం ఆకాశంలో చూడొచ్చు అనేసి. ఇది వచ్చేసి మేషానికి ఇలా కనిపిస్తుంది, వృషభానికి ఇలా కన్య ఇద్దరు ఎవరో అమ్మాయి ఇద్దరు మనుషులు కనిపించినట్లు దో జోడీ खड़े हैं जैसे हैं दिखते हैं ये. ओके. ये सिंह है, सिंह जैसा दिखते हैं. ये स्टार्स है, ग्रुप ऑफ स्टार्स है. इनकी नाम इस जगह का इस एरिया कितना डिग्री का एरिया इधर से मिलने से 30 + 30 60 90 120 150 डिग्री 150 डिग्री मतलब 120 डिग्री टू 150 150 30 डिग्री एरिया 120 डिग्री टू 150 डिग्री. इस एरिया को नाम रखा गया उस स्टार कंस्टलेशन लियो. लियो स्टार कंस्टलेशन का नाम से इधर रखा गया. तो अभी आपका राशि अलग है. एसेंडेंट बता रहा हूं. एसेंडेंट हॉरिजन बताया था आपको. हॉरिजन हॉरिजन హారిజన్ చెప్పానా? లేదు సార్, హారిజన్ అంటే ఏం చెప్పాను? చెప్పలేదు సార్. హారిజన్ హారిజన్ అంటే భూమి ఆకాశము కలిసినట్టు ఉండే ఆ రేఖని హారిజన్ అంటారు. HORIZON. ఓకే. RIZON. హారిజన్ అంటే మనము ఒక ప్లేస్ లో నిలబడి ఆకాశం సైడ్ చూస్తే ఆకాశం కిందికి వచ్చి వంగినట్టు వచ్చి భూమిని టచ్ చేసినట్టు ఉంటుంది. ఆ లైన్ ని హారిజన్ అంటారు. ఓకే. ఓకే. సో ఈస్టర్న్ హారిజన్ అంటే ఈస్ట్ దిశలో ఈస్ట్ డైరెక్షన్ లో హారిజన్ భూమి ఆకాశము కలిసినట్టు కనిపించే ఆ లైన్ ని హారిజన్ అంటారు. ఈస్ట్ దిశలో ఒక జాతకుడు యా జాతకురాలు బాబు అమ్మాయి పుట్టే సమయానికి ఈ సైన్ లో ఏ సైన్ అంటే ఏ రాశి సైన్ అయితే ఉద్భవిస్తుందో కనిపిస్తుందో దాన్ని లగ్నం అంటారు. ఏమంటారు? లగ్న సైన్. లగ్నము అంటారు. అంటే రాశియే కనిపించేది. ఆ టైంలో ఏ రాశి కనిపిస్తుంది ఆ కనిపించే రాశియే ఆ సైనే. ఇప్పుడు ఈ సైన్ కనిపించింది అనుకో, ఇదేంటిది? మీన లగ్నం. ఓకే. కానీ అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకోది ఇక్కడ ఎక్కడో ఉండొచ్చు. ఓకే. అర్థమైందా? అసెండెంట్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? లగ్నం అంటే ఏంటి? మనకి భూమి ఆకాశం కలిగి అదే ఆర్జెంటల్ జోన్ ఉంటుంది కదా సార్. ఏ డైరెక్షన్ లో? ఏ డైరెక్షన్ లో? అదే ఈస్ట్ అండి. తూర్పు డైరెక్షన్ లో. आ समय बाबू पापा पुट्टे जब भी कोई लड़की या लड़का पैदा होते हैं उस समय ईस्ट दिशा में पूर्व की दिशा में जो आकाश और भूमि जो मिलने जैसा जो दिखते हैं